భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్లో హోరాహోరీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. టోర్నమెంట్లో ఇప్పటి వరకు 2 జట్లు అద్భుత ప్రదర్శనను కనబరిచాయి. ఫ్యాన్స్ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ మొదలు కాకుండానే ఈ పోరు మరింత ప్రత్యేకంగా చేసే కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఐసీసీ టోర్నమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి భారత్ మరియు దక్షిణాఫ్రికా ఫైనల్స్లో తలపడుతున్నాయి. 2014 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో మాత్రమే భారత్ విజయం సాధించింది. టోర్నమెంట్లో ఇప్పటి వరకు ఓటమి లేకుండా వచ్చిన 2 జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. గ్రూప్ దశ మరియు సూపర్ 8 దశల్లో తమ గ్రూపుల్లో టాప్లో నిలిచాయి. భారత్ ఐర్లాండ్, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్లను ఓడించింది. లాడర్ హిల్లో కెనడాతో వారి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఇది వారి గ్రూప్ దశ రికార్డును దెబ్బతీసింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్పై భారీ విజయాలతో సూపర్ 8 దశ ప్రారంభించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను 68 పరుగుల తేడాతో ఓడించింది. ఇది దక్షిణాఫ్రికాకు చారిత్రాత్మక క్షణం. ఎందుకంటే పురుషుల వన్డే లేదా టీ20 వరల్డ్ కప్లలో ఫైనల్స్లో వారు తొలిసారిగా పోటీ పడుతున్నారు. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్ 2011 నుంచి ఎటువంటి వరల్డ్ కప్ టైటిల్ను గెలవలేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీయే వారి చివరి ఐసీసీ విజయం. గతంలో ఓటమి ఎదురైనా ఈసారి టైటిల్ నిలబెట్టుకునే అవకాశంగా భావిస్తున్నారు. ఫైనల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. అవసరమైతే రిజర్వ్ డే కూడా ఉంది. ఎవరు విజేతలవుతారో మనం వేచి చూడాలి.